హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి రుచులు. నేను ఇక్కడ అంగన్వాడీ పాలతో ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేస్తున్నాను అండి. ఒకసారి మీరు కూడా చూసేయండి. లీటర్ పాలు తీసుకున్నాను. ఇందులో కళాయి పెట్టుకొని కళాయిలో పాలు వేసుకొని కాబెడుతున్నా అండి. కొద్దిగా పాలు తీసుకొని కస్టర్డ్ పౌడర్ కలిపేస్తున్నాను. ఈ పాలు మరిగేంత వరకు ఉంచండి. ఇందులోనే ఈ కస్టర్డ్ మిల్క్ని దీంట్లో వేసేస్తున్నాను. కలర్ కోసం ఎల్లో కలర్ తీసుకొని కలిపేస్తున్నానండి. అందరికీ కూడా అంగన్వాడీ పాలతో అసలు ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు అనే డౌట్ ఉంటుందండి. కానీ అంగన్వాడీ పాలతో కూడా ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు. ఇవంతా మరిగే వరకు ఉంచుకోండి. పాలు సగం అవ్వాలి. కొద్దిగా పంచదార వేసాను. ఒక పావు కప్పు పంచదార వేసుకోండి. ఇవంతా బాగా మరిగిన తర్వాత కొంచెం చల్లారి పెట్టేసుకోండి. ఇదిగో మిక్సీలో వేసేసుకుంటున్నాను. మిక్సీ గిన్నెలో వేసుకున్నాక కొంచెం పాల మీద మేగడ వేసుకుంటున్నాను అండి. 2-3 రోజులది అయితేనే వేసుకోండి. 3 రోజులు తీసి పక్కన పెట్టిన పాల మీద మేగడ పావు కప్పు వేసుకుంటున్నాను. ఇందులోనే ఇదిగోండి పావు కప్పు మేగడ వేస్తున్నాను. ఈ పాల మీద మేగడ వేసిన తర్వాత బ్లెండ్ చేసేటప్పుడు ఆగి బ్లెండ్ చేసుకోవాలండి. వెంటనే బ్లెండ్ చేసేసి దించకూడదు ఒకేసారి. ఇదిగోండి ఆగి బ్లెండ్ చేస్తే ఇలా నూరుగా ఫామ్ అవుతుంది పైన. నేనైతే ఇలాంటి ప్లాస్టిక్ బాక్స్లో వేస్తున్నాను. మీరు నార్మల్గా స్టీల్ గిన్నెలో కూడా వేసుకోవచ్చండి. ఈ పాల మిక్స్ అంతటిని ఇందులో వేసేసుకొని ఒక పాలిథిన్ కవర్ దీనిపై కవర్ చేస్తున్నాను. దీన్ని ఇలా కవర్ చేసేసి ఫ్రిడ్జ్లో ఒక 2 గంటలు ఉంచానండి నేను. ఇదిగోండి ఇలా వచ్చింది. ఆ తర్వాత కవర్ ఎందుకంటే పైన పెట్టమంది ఇలా ఐస్ చూడండి ఎట్లా పేరుకుపోయిందో పైన, అందుకని పెట్టమని చెప్పాము. ఇది మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టేసుకోండి. ఇదంతా ఒకసారి కలిపేసేసుకొని మిక్సీ గిన్నెలో వేసేసుకోండి. మొత్తంగా నేను 2 టైమ్స్ పెట్టేశాను. మిక్సీ బ్లెండ్ చేసుకున్నాను 2 టైమ్స్. ఇదిగోండి ఇలా బాగా వచ్చింది నురుగా. దీన్ని ఇందాక వేసుకున్న గిన్నెలోనే మళ్ళీ వేసేసి పైన గార్నిష్ కోసం తీసుకున్న చిక్కీ అండి. దీన్ని నేను నలక్కొట్టి ఇలా చేశాను. ఐస్ క్రీమ్లో తినేటప్పుడు అక్కడక్కడ తగులుకుంటా బాగుంటుంది నోటికి, అందుకని నేను అలా గార్నిష్ ఉంచేసానండి. ఈ బాక్స్ని ఇలా కవర్ చేసేసుకొని మూత పెట్టేసేసి ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్ ఉంచేసానండి నేను. ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసిన ఆ నైట్ మొత్తం అలా ఓవర్ నైట్ ఉన్న తర్వాత నెక్స్ట్ డే ఐస్ క్రీమ్ చూడండి ఎలా వచ్చిందో. ఇదిగోండి చాలా గట్టిగా బాగుంది. నా దగ్గర స్కూపీ లేదు, అందుకని నేను ఇలాంటి గరిటె తీసుకొని వాడుతున్నానండి, యూస్ చేస్తున్నాను. నీళ్ళల్లో డిప్ చేసుకుంటూ తీస్తే సేమ్ స్కూపీతో వచ్చినట్టే వస్తుందండి. ఒకటి తీసిన తర్వాత మళ్ళీ నీళ్ళల్లో డిప్ చేసి మళ్ళీ ఇంకోటి తీసేయండి, అప్పుడే బాగా వస్తుంది. ఇంతే అండి ఐస్ క్రీమ్ తయారీ విధానం. చాలా సింపుల్గా అంగన్వాడీ పాలతో కూడా చేసుకోవచ్చు. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.